నూతన విమానాశ్రయాల అభివృద్ధి, వరంగల్ విమానాశ్రయం కోసం భూసేకరణ పూర్తి చేసి నిర్మాణపు పనులు వేగవంతం చేస్తాం. ఆదిలాబాద్ విమానాశ్రయం మాస్టర్ ప్లాన్ తుది దశలో ఉంది. ఈ బడ్జెట్లో రవాణా రోడ్డు భవనాల శాఖకు 12,789 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. న్యాయశాఖ సత్వర న్యాయం సమన్యాయం అనే లక్ష్యంతో న్యాయశాఖను బలోపేతం చేయడానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం అదే దిశగా ముందుకు సాగుతుంది. న్యాయ వ్యవస్థకు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నాం. తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా రాష్ట్ర హైకోర్టు భవనాలను, న్యాయమూర్తుల నివాస గృహాలను 2,583 కోట్ల రూపాయల ఖర్చుతో అధునాతన వసతులతో నిర్మిస్తున్నాం. మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 11 అదనపు జిల్లా న్యాయస్థానాలను, 2 సీనియర్ సివిల్ జడ్జి స్థానాలను, 46 జూనియర్ సివిల్ జడ్జి స్థానాలను నిర్మించడానికి అనుమతులు ఇచ్చాం. ఈ బడ్జెట్లో న్యాయశాఖకు 2,367 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. భారతదేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్ ఇప్పటికే ఖ్యాతి గడించింది. అయినప్పటికీ దీనిని అంతర్జాతీయ నగరాలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు మన ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుంది. ప్రజలు, సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సామాజిక బాధ్యత భాగస్వాములు తదితరుల సహకారంతో అనేక నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుడుతుంది. హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో ముందుంది. అయినా ప్రభుత్వం అక్కడితోనే ఆగకుండా తెలంగాణలోని ప్రతి పట్టణం, ప్రతి నగరం హైదరాబాద్ మాదిరిగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో పని చేస్తున్నది. రాష్ట్రంలో పట్టణీకరణ శాతాన్ని పెంచగలిగాం. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. హైదరాబాద్ మహానగర ప్రాంతానికి ఔటర్ రింగ్ రోడ్డు వరకు తాగునీరు, మురుగునీటి సేవలను హైదరాబాద్ మహానగర వాటర్ బోర్డు అందిస్తుంది. గోదావరి తాగునీటి ప్రాజెక్ట్, కొత్త రిజర్వాయర్లు, 39 మురుగునీటి శుద్ధి కేంద్రాల్ని మంజూరు చేశాం. వాటి నిర్మాణం వివిధ దశల్లో కొనసాగుతుంది. పాత జిహెచ్ఎంసి సంస్థకు ఉన్న అధిక వడ్డీ అప్పుల గురించి సంబంధిత బ్యాంకులతో చర్చించి వడ్డీ రేటుని